నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ ఎడ్యుకేటర్స్ రాజన్ గారు, అలానే సుమంత్ గారు. స్టాక్ మార్కెట్స్ గురించి రోజు మనం వింటూనే ఉన్నాం. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ బిగినర్స్ గా ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి చాలా క్లియర్ కట్ గా వివరించడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి రాజన్ గారు. హలో అండి సుమంత్ గారు, ఎలా ఉన్నారు? ఈ మధ్య కాలంలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే 2022 వచ్చేసరికి జాబ్స్ చేస్తున్నారు చాలా మంది. ఓకే, మినిమం ఒక 30,000 to 40,000 సంపాదించుకునే వాళ్ళు నెలకు ఒక 5,000 అయినా సేవింగ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఆ అవేర్నెస్ వచ్చేసింది. అంటే చిన్న ఏజ్ నుండి సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళని మనం చూస్తున్నాం. కొంచెం అంటే అంత నాలెడ్జ్ లేని వాళ్ళు వాళ్ళకున్న పరిధిలో సేవింగ్స్ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్. కొంచెం చదువుకున్న వాళ్ళు స్టాక్స్ అంటే ఏంటి, సిప్ అంటే ఏంటి, వీటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మాకు ఇన్వెస్టర్ ఉన్నారు, ట్రేడింగ్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, ఇది డిఫరెంట్ జానర్స్, రైట్? చాలా మంది రెండు ఒకటే అనుకుంటారు. నేను కూడా ఒక టైంలో అనుకునేదాన్ని. సార్ డిఫరెన్స్ చెప్తారా? సో బేసికలీ స్టాక్ మార్కెట్ అంటే యు ఆర్ ఓనింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఇస్ కాల్డ్ స్టాక్. యూ కెన్ బై ఇట్ ఆర్ సెల్ ఇట్. సో ఇన్వెస్టింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ రన్కి యూజ్ అవుతుంది. ఒక లాంగ్ టర్మ్ వెల్త్ గ్రో చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇన్వెస్టింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ ఈస్ సింప్లీ నోన్ యాజ్ ఇన్వెస్టింగ్. ఓకే. అండ్ బేసికల్లీ ఇన్వెస్టింగ్ అనేది ఇస్ అ లాంగ్ రన్ జాబ్. మనం ఎట్లయితే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తామో, ఒక ఇల్లు మీద ఇన్వెస్ట్ చేస్తామో, వీఆర్ జస్ట్ బయింగ్ సమ్ పార్ట్ షేర్ ఆఫ్ అ కంపెనీ కదా. ట్రేడింగ్ అన్నది ఏంటంటే ఇట్స్ అ డే జాబ్. ఓకే, ఇట్స్ అన్ ఇంట్రా డే జాబ్ ఆర్ ఇట్స్ ఎ ఓవర్ నైట్ జాబ్. ఇది ఫుల్ టైంలో చేసే వాళ్ళు చేయాలి. ఇన్వెస్టింగ్ అన్నది ఏంటంటే ఇట్ కెన్ బి డన్ ప్యాసివ్లీ. ఓకే, ఈ రోజు కొంత డబ్బు ఉంది, ఇన్వెస్ట్ చేసామా, జస్ట్ లైక్ బంగారం ఎలా కొనుక్కుంటాం అలాగే స్టాక్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా మేము ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, వింటున్నప్పుడు స్టాక్స్ లో కాస్త లాంగ్ పీరియడ్ పెట్టుకుంటే మనకి బెనిఫిట్స్ ఎక్కువగా వస్తాయని నేను విన్నాను. అవునండి. నిజమేనా? ఎందుకలా అంటే ఇప్పుడు ఏ కంపెనీ అయినా గ్రో అవ్వాలి అని అంటే అట్లీస్ట్ అదొక 2 financial years 1 financial year రన్ అవ్వాలి. ఇప్పుడు బేసిక్ గా మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటిల్ అండ్ అన్లెస్ ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేయకపోతే మీకు ఎలా రిటర్న్స్ వస్తాయి? సరే, మరి అలా పర్ఫామ్ చేస్తుందని మేము ఎట్లా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము? ప్రాపర్ ఒక కంపెనీ గురించి వాటి ఫండమెంటల్స్ ఏంటి, మీరు ఒక కంపెనీని చూస్ చేసుకున్నారు దాంట్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి. సో ఆ కంపెనీ ప్రాపర్ ఫండమెంటల్స్ ఏంటి, దాని ఫైనాన్షియల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఏంటి, ఇవన్నీ మీరు అనలైజ్ చేసి రీసెర్చ్ చేసుకుంటే మీకు ఆ క్లారిటీ అన్నది వచ్చేస్తుంది. సో అవి చెప్పడానికి ఫినాన్షియల్ ఎడ్యుకేటర్స్ గా మీరు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. అవి మీరు సొంతగా ఎలా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు? ఈ రోజుల్లో ఏమవుతుంది మేడం, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ పక్క వాళ్ళు చెప్పడం వల్ల ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదా న్యూస్ ఛానల్లో చూసామా, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కడైనా చూసామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు లెట్స్ సే ఒక ఇల్లు కొంటున్నారు, XYZ బిల్డర్స్, మంచి నోన్ బిల్డర్స్ పేరు ఉంది, మీరు ఏం చూసుకుని కొంటున్నారు? ఆ ప్రమోటర్స్ క్రెడిబిలిటీ కదా. అచ్చా వీడిది ఇల్లు. ఇప్పుడు లెట్స్ సే మీరు గోల్డ్ తీసుకుందాం అంటున్నారు, ఇప్పుడు రాజన్ జ్యువెలర్స్ అని ఒకటి ఉంది, పక్కనే మలబార్ జ్యువెలర్స్ అని, మీరు ఎందులోకి వెళ్తారు? ఆటోమేటిక్ గా మలబార్ లోకి వెళ్తారు. అట్ ద సేమ్ టైం మీరు ఒక పర్టికులర్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ ఓనర్స్ ఎవరి షేర్ లో ఉంది అన్నది బేసిక్ డెసిషన్ కదా, చూసుకోవాలి కదా. సో అలాంటి డెసిషన్ సెల్ఫ్ గా ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతుంది. ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటి, నోబడీ ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ జస్ట్ బికాస్ హర్డ్ మెంటాలిటీ అంటారు అనమాట దీన్ని. ఓకే, నా పక్కన కొలీగ్ 5% ఎర్న్ చేశాడు, నాకు కూడా కావాలి, ఇంకో 20% వస్తుందేమో అని చెప్పి ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని అంటారు కదా. ఇట్స్ అ బిగ్ డిసార్డర్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే పక్కన వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు, ఎవ్రీబడి వాంట్స్ దట్ సెకండ్ ఇన్కమ్. సో ఆ ఫోమో వల్ల ఐదర్ దెర్ ఆర్ 2 other emotions. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పీపుల్ నాట్ డూయింగ్ ఇట్ రైట్ వే. నిజమే కదా, నిజమే. ఇప్పుడు ఎవరైనా మనీ ఎర్న్ చేస్తున్నారు, ఎలా ఎర్న్ చేస్తున్నారు అనేది చూసుకుంటున్నారు. వాళ్ళకి 5% వస్తే నాకు 10% అన్నా రాదా అనే ఒక ఆలోచన. అండ్ మోస్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్స్ కాస్త ఎక్కువ అమౌంట్లో వస్తున్నాయి, మేబీ లాంగ్ పీరియడ్ మనం అందులో ఉంచినా అని. అండ్ సేవింగ్స్ చేసుకోవడానికి మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. డిజిటల్ గోల్డ్ ఉండింది, ఓకే, చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను కూడా డిజిటల్ గోల్డ్ కొనడానికి ఇష్టపడుతున్నాను. అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు ఎందుకు స్టాక్ మార్కెట్నే చూస్ చేసుకోవాలంటారు? అండ్ చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు, రెండు ఉన్నాయి ఇక్కడ, ఎందువల్ల అంటారు? బేసిక్ గా పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ షార్ట్ టర్మ్ రిటర్న్స్. కొన్ని కంపెనీస్ ఇమీడియట్ గా బ్రేక్అవుట్ వచ్చి పర్ మంత్ లోనే 30% 40% రిటర్న్స్ ఇస్తుందంటే అది మీకు మీ గోల్డ్ ఇవ్వదు. ఓవర్ ద పీరియడ్
ఎనీ గవర్నమెంట్ స్టాక్ కానీ ఏదైనా ఎలాంటి స్టాక్ అయినా కానీ పర్ మంత్ మీకు అది 8% 10% ఇస్తుందంటే మీరు గోల్డ్లో పెడతారు. సో ఆటోమేటిక్గా మీరు అటు సైడ్ అట్రాక్ట్ అయిపోతారు. సో ఇన్వెస్టింగ్లో ఎట్లుంటుందంటే దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ రిటర్న్స్. పర్ మంత్ 20-35% ఎర్న్ చేసే స్టాక్స్ కూడా కొన్ని ఉంటాయి. ఒక్కసారి ఆ అలవాటు పడ్డాక మళ్ళీ ఇప్పుడు గోల్డ్లో పెట్టే అంత ఇంట్రెస్ట్ ఎవరికి రాదు. బట్ జనాలు చేయాల్సింది ఏంటి, దే షుడ్ డైవర్సిఫై. ఇప్పుడు నేను ఈ మంత్ 1 lakh ఎర్న్ చేసి ఐ వాంట్ టు రీఇన్వెస్ట్ సమ్ 50,000. వై డోంట్ యూ డైవర్సిఫై ఇట్? ఒక 10,000 స్టాక్లో పెడతా, యాజ్ యూజువల్గా ఒక 10,000 గోల్డ్లో పెడతా. సో బెటర్ డైవర్సిఫికేషన్ అన్నది చేస్తారా? లేదు. ఎటు సైడ్ మనం అట్రాక్ట్ అవుతామో లైక్ మ్యాగ్నెట్ విల్ గో టువర్డ్స్ దట్ ఎండ్. కానీ యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్ట్ ప్రాసెస్ కదా. బికాస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఉండింది నా దగ్గర, చాలా కష్టపడి ఒక 1 lakh పక్కన పెట్టా. ఒకే దగ్గర నేను ఇన్వెస్ట్ చేసేసినప్పుడు ఇన్ కేస్ లాస్ అయితే ఏంటి ప్రాబ్లం? అదే డిఫరెంట్ జోనర్స్ లో మీరు అన్నట్టు ఒక 20,000 గోల్డ్ లో పెట్టాను, ఇంకొక 10,000 ఆర్ ఇంకో ఎంతో వేరే దగ్గర పెట్టాను. మీరు రిస్క్ ని రివార్డ్ ని డైవర్సిఫై చేసుకోండి. ఇప్పుడు గోల్డ్ లో రిస్క్ ఉంటుందా? లేదు, జీరో. అటు తిరిగి ఇటు తిరిగి దానికోసం మీకు ఒక ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మీకు 1 lakh లో ఒక 50,000 మీరు గోల్డ్ లోనే పెట్టుకోండి. ఈవెన్ స్టాక్ మార్కెట్ ఏదైతే డిమాట్ అకౌంట్స్ అంటారో అందులో కూడా యూ కెన్ బై గోల్డ్. నాట్ జస్ట్ గోల్డ్ బాండ్స్ అంటారు వీటిని, గోల్డ్ ఈటీఎఫ్స్ అంటారు, గోల్డ్ బీస్ అని అంటారు. అంటే ఇంట్రెస్ట్ ఏమైనా మనకి డిఫరెన్స్ ఉంటుందా? అలా ఏమీ ఉండదు. గోల్డ్ ప్రైస్ ఎలా అయితే మూవ్ అవుతుందో ఈ పర్టికులర్ బాండ్ తాలూకు ప్రైస్ కూడా అలాగే మూవ్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లెట్స్ సే నేను కొన్ని స్టాక్స్ ఉన్నాయి. లెట్స్ సే మనం బ్యాంక్స్ కోసం మాట్లాడతాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్ అని 2 బ్యాంక్స్ ఉన్నాయి. రెండిట్లో ఏది పెద్ద బ్యాంక్ అంటే మీరు ఏమంటారు? అంటే నేను హెచ్డిఎఫ్సి అనే అంటాను. ఎందుకు అంటున్నారు? ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి విన్నాను నేను అది. ఓకే. సో అలాంటప్పుడు మీరు 50,000 లో ఎయిట్ సైడ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ హెచ్డిఎఫ్సి. ఎందుకు? అదొక ట్రస్ట్, రిస్క్ తక్కువ ఉంది కాబట్టి. అవును, అదే ట్రస్ట్, అదే కదా. అదే. సో బేసిక్ గా ఎవరైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అన్నది ఆలోచించాలి. ఈ రోజుల్లో అది చేయట్లేదు ఎవరు. ర్యాండమ్ గా ఏదో పర్టికులర్ రీల్లో ఈ పలానా స్టాక్ అని చెప్పిన వెంటనే దే ఆర్ డంపింగ్ దేర్ ఎంటైర్ సేవింగ్స్ ఆన్ ఇట్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ లాసెస్ అవ్వడం అలా ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా స్టాక్ మార్కెట్ సంబంధించి ఈ రిస్కీ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుంటే ఏది రిస్కీ అంటారు? స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఇలా డిఫరెంట్ వింటూ ఉన్నాం కదా, ఏది రిస్కీ అంటారు? ప్రతిదీ రిస్కీ అండి, అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ యూ మేనేజ్ విత్ ఏ ప్రాపర్ స్ట్రాటజీ. ఓకే. మీరు ఒక స్టాక్ని ఎంచుకొని, ఇప్పుడు ఇన్వెస్టింగ్ కూడా రిస్కీ. ఇన్వెస్టింగ్ ఏం రిస్క్ లేదు అది ఇది అని చెప్పేసి కాదు. ఇన్వెస్టింగ్ ఈజ్ రిస్కీ, ట్రేడింగ్ ఈజ్ ఆల్సో రిస్కీ. మీరు ఒక ప్రాపర్ క్వాలిటీ కంపెనీని చూస్ చేసుకొని దాని గురించి తెలుసుకొని దాని గురించి ప్రాపర్ అనాలిసిస్, ఇంకా ఒక ప్రాపర్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అన్నది ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ రిస్క్ అన్నది తగ్గుతుంది. అండ్ మీరు కన్సిస్టెంట్గా గ్రోత్, ఇంకా మీరు రిటర్న్స్ అన్నది చూస్తారు, మీ ప్రాఫిట్స్ అన్నది వస్తుంది మీకు. రిస్క్ లేదు అంటూ ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ రిస్కీ, బట్ హౌ గుడ్ యు ఆర్ మేనేజింగ్ దట్ రిస్క్. అది మేనేజ్ చేయడం రావాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ ఉంది అండి, తక్కువ అమౌంట్ లో కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు డిజిటల్ బయింగ్ త్రూ గోల్డ్ కొంటా నేను. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ మీద పెట్టాం అనుకోండి, ఇది రిస్కీ జోనర్స్ కాదు మా వరకు అయితే. ఎందుకంటే ల్యాండ్ రేట్ తగ్గేది ఏమీ లేదు, పెరిగినా పెరగకపోయినా సెకండరీ, ఆ అమౌంట్కి అయితే అక్కడే ఉండే సిచ్యువేషన్. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా అట్లానే ఉండేది. అలాంటప్పుడు నేను రిస్కీ జోనర్లోకి ఎందుకు స్టాక్ మార్కెట్లోనో ట్రేడింగ్లోనో డబ్బులు పెట్టుకొని టెన్షన్ పడాలి? కంప్లీట్గా మనకి ఇండస్ట్రీస్ అన్నవి 3 టైప్స్ ఉంటాయి. లెట్స్ సే ఒకటి డిఫెన్సివ్ ఇండస్ట్రీ అంటారు, ఒకటి సైక్లిక్ ఇండస్ట్రీ అంటారు, ఒకటి డీప్ సైకిల్ ఇండస్ట్రీస్ అంటారు. డిఫెన్సివ్ ఇండస్ట్రీలో ఎట్లాంటి కైండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి అని అంటే, లెట్స్ సే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమరబుల్ గుడ్స్, ఇవి వాడడం ఆపరు. లెట్స్ సే క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ కానీ ఇట్లాంటివి డైలీ బేస్ యూసేజ్ ఉన్నవి, కెల్లాగ్స్ కానీ మన అట్లాంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల అవి సడన్గా వాటి యూసేజ్ పడిపోవు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇన్వెస్ట్ చేస్తుంది దేంట్లో, ఒక కంపెనీ ఏదైతే బయట సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో. సో ఆ సెలెక్ట్ చేసుకునే కంపెనీస్ కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటే ఆ ప్రొవైడెడ్ రిస్క్ కూడా తగ్గిపోతుంది. లైక్ బెటర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, బ్రిటానియా బిస్కెట్లు ఉన్నాయి. ఎన్ని బ్రాండ్స్ లాంచ్ చేశారు ఓవర్ ది ఇయర్? మనం చిన్నప్పటి నుంచి మధ్యలో సన్ఫీస్ట్ అని ఒక సెక్టర్ వచ్చింది, తర్వాత డిఫరెంట్ ఎపిసోడ్స్ త్రూ వాళ్ళు రన్ చేశారు. ఒక 15 years బ్యాక్ బ్రిటానియా బిస్కెట్లో మీరు పెట్టుంటే ఈ పార్టీకి అట్లీస్ట్ ఒక 25 times అయిపోయేది రిటర్న్. సో ఇట్స్ దీనికోసం పెద్ద ఆలోచించాల్సిన లేదు, ఎందుకంటే బ్రిటానియా బిస్కెట్ తినకుండా ఎవరు ఉండరు. అట్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్స్ అని మనం తెలిసిన కంపెనీ, 1992లో 10 rupees 11 rupees ఉండేది షేర్ వాల్యూ. ఇట్ హ్యాస్ టచ్డ్ ఏ హై ఆఫ్ 1,50,000 rupees. సో అలా డిఫరెంట్ కంపెనీస్ అన్నవి వాటి గ్రోత్ ఎప్పటికీ ఆగిపోతాయి. కొన్ని కంపెనీస్ ఉంటాయి ఆటోమేటిక్గా కనిపించకుండా పోతాయి. సో ఆ ప్రయర్ అనాలిసిస్ అన్నది కరెక్ట్గా బేసిక్ న్యూస్ చూసినా కానీ
డెసిషన్స్ అన్నది మనం ఇన్ఫార్మ్డ్ గా తీసుకుంటాం. యాక్చువల్గా న్యూస్ కూడా చూడక్కర్లేదు. ఇప్పుడు బ్రిటానియా మరి సాయంత్రం Of 4 course. వేస్తే చాయ్లో కావాల్సిన బ్రిటానియా బిస్కెట్లే కదా, ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని ఓరియోలు ఉన్నా ఇంకోటి ఎన్ని ఉన్నా మనకు బ్రిటానియా బిస్కెట్లు కావాల్సిందే. ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది అనమాట. సో అది కొద్దిగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోద్ది అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్స్ ఉన్నారు, ఏదో ఇన్వెస్ట్ చేయాలని, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఏజ్లో ఉన్న వాళ్ళు, 20+లో ఉన్న వాళ్ళు సేవింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ వాళ్ళు బిగినర్స్ ఉన్నారు, స్టాక్ మార్కెట్ అంటే అంత ఐడియా ఉండొచ్చు. సో బిగినర్స్కి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు, వాళ్ళు ఎలాంటి తప్పులు చేసే అవకాశం ఉందంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ లెర్నింగ్. ఓకే, ఫస్ట్ అసలు ఒక కంపెనీ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, ప్రైస్ ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకున్నాక దెన్ యూ కెన్ ఓపెన్ అండ్ డిమాట్ అకౌంట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్. అది ఓపెన్ చేశాక మీరు ఒకవేళ కంపెనీ స్టాక్స్ కొనడానికి ఇబ్బంది పడుతుంటే, లైక్ అసలు ఏది కొనాలో అర్థం కాకుండా మొత్తం ఓవర్వెల్మ్ అయిపోతే, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్. దాంట్లో కూడా మీరు ఎస్ఐపి ప్లాన్ చేసుకొని సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్ తోటి యూ కెన్ రన్ ఇట్. ఓకే, మీకు తక్కువ రిస్క్ ఉంటుంది కొంచెం. మెయిన్గా ఈ బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, బ్రో చెప్పాటు హర్డ్ మెంటాలిటీ, గొర్రెల మందలు, లైక్ ఈ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వీటి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తోటి గుడ్డిగా వాళ్ళ ప్రాపర్ రీసెర్చ్ అనాలిసిస్ ఏం లేకుండా డైరెక్ట్ దాంట్లో గుడ్డిగా ఇన్వెస్ట్ చేసేస్తారు. సో అలా చేయడం వల్ల వాళ్ళు లాస్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొంతమంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్యానిక్, లైక్ ఎమోషనల్ ట్రేడర్స్ ఉంటారు, లైక్ ప్రైస్ కొంచెం డ్రాప్ అవ్వగానే ప్యానిక్ అయిపోయి రాంగ్ ప్లేస్లో దెన్ జస్ట్ సెల్ చేసేస్తారు. సో అలా చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు లాస్లోకి వెళ్తారు. సో ఇలాంటి మిస్టేక్స్ ఏం లేకుండా లైక్ ప్రాపర్ ఒక ట్రేడింగ్ సైకాలజీ, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ తోటి చేస్తే మీకు రిస్క్ అన్నది తగ్గుతుంది. ఓకే, మీరు చెప్పండి రాజన్ గారు. సో బేసిక్గా ఫ్యూ పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక లైక్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ కోసం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఏమన్నాను, ప్రమోటర్స్కి ఎంత షేర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్, ఒక కంపెనీ దాని సొంత ప్రమోటర్స్కి షేర్ లేకపోతే వాళ్ళ బిజినెస్ ముందు గ్రోత్ తీసుకెళ్ళరు. సో ఎవ్రీ టైమ్ ఐ ఆస్క్ పీపుల్ టు చెక్ అసలు ఎక్కడ పెడుతున్నారు, దాని ప్రమోటర్స్ ఏంటి, అసలు ప్రమోటర్స్ లేకపోతే కంపెనీ ముందుకు వెళ్ళగలుగుతుంది. సో వీటన్నిటికన్నా ముందు ఇంతకుముందు సుమంత్ గారు చెప్పినట్టు ఫస్ట్ లెర్న్ అన్నారు. ఎగ్జాక్ట్లీ, లెర్న్ అంటే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, దానికైనా బుక్స్ ఉంటాయా, చదువుకోవాలా, ప్రమోటర్స్ ఎవరున్నారు చెక్ చేయండి అంటున్నారు. ఇవన్నీ చేయాలంటే వీటన్నిటికీ ఫ్రీ యాప్సే ఉంటాయి. అన్ని వెబ్సైట్స్ అన్ని కూడా ఫ్రీ డేటా ఉంటుంది. మనకి సెబీ నుంచి, ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కూడా ఫ్రీ డేటా ఉంటుంది. ఇట్ హార్డ్లీ టేక్స్ 20 minutes. లైక్ లెట్స్ సే నేను ఒక 5 పారామీటర్స్ చెప్తా. ఇప్పుడు ఒక కంపెనీ మీకు ఎవరో ఇన్స్టాగ్రామ్ రీల్లో చెప్తే, లెట్స్ సే వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ అని ఏదో చెప్పారు స్టాక్ పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, స్క్రీనర్ అని ఒక యాప్ ఉంటుంది. స్క్రీనర్ అని ఒక యాప్ ఉంటుంది. ఇట్ విల్ గివ్ యూ ఆల్ ద ఫండమెంటల్ డీటెయిల్స్ ఆఫ్ ఎ కంపెనీ. దానిలోకి వెళ్ళి మీరు అసలు ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఎంత ఉంది, పబ్లిక్ చేతిలో ఎంత ఉంది, ఫ్యూచర్ ఫారెన్ ఇన్వెస్టర్ చేతిలో ఎంత ఉంది, గవర్నమెంట్ చేతిలో ఎంత ఉంది, ఆ బేసిక్స్ అవగాహన తెలుసుకోవడానికి కూడా మనకి ఏం పే చేయాల్సిన అవసరం లేదు, మనకి ఫ్రీగా డేటా దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని సెకండ్ పారామీటర్ ఏంటంటే రిస్క్ ఏంటి, నేను ఈ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే నాకు రిస్క్ ఏమవుతుంది. ఇప్పుడు మీరు ఎట్లయితే గోల్డ్ తీసుకుంటే రిస్క్ కోసం ఏదో ఒక రోజు ఆలోచిస్తారు, లేదా ఇప్పుడు ల్యాండ్ కొంటున్నారు, రేపు పొద్దున ల్యాండ్ కోసం పక్కా మీరు రిస్క్ ఆలోచిస్తారు, ఏంటి ఇది మెయిన్ రోడ్ దగ్గరలో ఉందా లేదా, XYZ. అట్ ద సేమ్ టైం మీరు ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ మీకు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది వాడు చెప్పిన 20% వెళ్తుందంట అని అందరూ రివార్డ్ కోసం ఆలోచిస్తారు తప్ప పర్టికులర్గా రిస్క్ కోసం ఎవరు ఆలోచించరు. సో వాట్ వీ ట్రైన్ అట్ ట్రూవిత్ అకాడమీ ఫ్రమ్ R&D ప్రీ డిఫైన్డ్ రిస్క్ అంటారు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నేను దీంట్లో ₹1,00,000 పెడుతున్నా, నాకు 10,000 పోయినా పర్లేదు, నేను ఆ రిస్క్ తీసుకోగలుగుతా అన్న ప్రీ డిఫైన్డ్ రిస్క్ మెన్షన్ చేసుకున్నాక అప్పుడు రివార్డ్ ఏంటి, ఒకవేళ రిస్క్ రివార్డ్ రేషియో అనేది కరెక్ట్గా ఉందనుకోండి మేడం, లెట్స్ సే 1:2. అరే పోయినా రూపాయి పోయినా పర్లేదు, ₹2 వస్తున్నాయి అన్న మెంటాలిటీతో మనం ముందుకు వెళ్తున్నాం అంటే మన మైండ్ సెట్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. కానీ అందరూ చేసేది ఏంటి, ఒక ₹10 పోయిన వెంటనే ఐదర్ ఇంకా డబ్బు తెచ్చి పడే దాంట్లో పెడుతూ ఉంటారు. ఇట్స్ జస్ట్ లైక్ పుట్టింగ్ యువర్ హ్యాండ్ అండర్ ఫాలింగ్ నైఫ్. అంతే, ఎక్కడైనా పడచ్చు, ఎలా అయినా పడచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అది ఎందుకు చేస్తారు, బేసిక్గా ఆ కంపెనీ ఏంటి, ఇప్పుడు వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ అని చెప్పాను, వాట్ డస్ దట్ కంపెనీ డూ, బేసిక్ క్వశ్చన్, దానికి మనకు ఫ్రీగా ఆన్సర్ దొరుకుతుంది. ఇండియాలో మనం తాగే పెప్సీ వరుణ్ బెవరేజెస్ ప్రొడ్యూస్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో బేసికల్లీ మనం పెప్సీ కొంటున్నప్పుడు డబుల్ పెప్సీ వెళ్ళట్లేదు. వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ ఇస్ అ కంపెనీ విచ్ డస్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లెట్స్ సే దేర్ ఇస్ అ కంపెనీ వరుణ్ బెవరేజెస్ అంటే అదేదో అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇది తెలుసుకోవడానికి ఫ్రీ డేటా ఉంది మనకి అండ్ ఆథరైజ్డ్ బై sebi.government.in. సో అది ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా ప్రతి ఒక్క కంపెనీ కోసం ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ ఆర్ లుకింగ్ అట్ రీల్ ఆర్ ఎనీథింగ్, ఇట్ హార్డ్లీ టేక్స్ 5 minutes ఫర్ యూ టు
గో అండ్ Okay. చెక్. ఓకే ఏంటి, అదే డాక్యుమెంట్లో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అని రాసి ఉంటుంది. ఓకే ఇప్పుడు వరుణ్ బెవరేజెస్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏమని రాసి ఉంటుంది, అవైలబిలిటీ ఆఫ్ స్కేర్సిటీ ఆఫ్ అవర్ రా మెటీరియల్ విచ్ ఇస్ అ క్వాలిటీ వాటర్ అని రాసి ఉంటుంది. వాడు ఏమని మెన్షన్ చేశాడు, ఆఖరికి ఇండియాలో క్వాలిటీ వాటర్ దొరకకపోతే కూడా నా కంపెనీ లాసెస్లోకి వెళ్ళిపోయాయి. లైక్ లెట్స్ సే విల్ టాక్ అబౌట్ రియలిస్టిక్ అప్రోచ్. రీసెంట్గా క్యాంపా కోలా అని చెప్పేసి రిలయన్స్ నుంచి ప్రోడక్ట్ వచ్చింది. వీఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ యాడ్స్ అబౌట్ ఇట్. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఫర్ పెప్సీ? ఆఫ్ కోర్స్ రైట్. సో పెప్సీ ఆటోమేటిక్ గా హీ హ్యాడ్ టు డూ బెటర్ పర్ఫార్మెన్స్ కదా. ఎలా వెళ్తుంది వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ షేర్ ముందుకి? అసలు మీకు వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ ఏం తెలుస్తుందో కూడా తెలియకపోతే ఎవరో చెప్పారని మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారని మనం అడుగుతున్నాం. సో ఆల్ ఇట్ టేక్స్ ఇస్ లైక్ 20 minutes ఆఫ్ యువర్ టైమ్ టు టేక్ యువర్ ఓన్ మనీ ఇంటూ రైట్ డెసిషన్. జస్ట్ లాజికల్ గా ఆలోచిస్తే సరిపోద్ది, ఆఫ్ కోర్స్ రైట్? ఇన్ జనరల్ గా ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది కొంచెం మైండ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కొంచెం దానికి సంబంధించి రీసెర్చ్ చేయాలి. అండ్ ఆ టైంలో మనకి మన కళ్ళ ముందు చాలా కనిపిస్తుంటాయి, లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ చూడండి, చాలా కనిపించినప్పుడు ఏం కొనాలో మనకు అర్థం కాదు. ఇదా అదా అదా అని ఇలా పెడుతూ ఉంటాం. స్టాక్స్ కూడా అంతే కదా. ఈ టైంలోనే కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనొచ్చు. అసలు ఎలాంటి మిస్టేక్స్ ఉంటాయంటారు మీరు? ఎవరైనా చెప్పొచ్చు. అదే అండి, ఇందాక చెప్పినట్టే లైక్ ఉట్టిగానే వేరే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. లైక్ అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ ప్రాపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏమైనా చెప్తే వినొద్దు. మన రీసెర్చ్ మన సైడ్ నుంచి మనం చేసుకోవాలి. మన ఓకే, వినండి, కానీ మీ తరపున ఎఫర్ట్ కూడా మన అందులో 20% పెట్టండి అంట. మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మనం కంప్లీట్ గా చేసుకోవాలి. చేసుకున్నాక ఓకే వీళ్ళు చెప్పేది మొత్తం క్లియరా, నిజమేనా అన్న క్లారిటీ మనకు వచ్చాక మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెకండ్, ఎమోషనల్గా ఇన్వెస్ట్ లేదా ట్రేడ్ చేయొద్దు. అలా చేస్తే మళ్ళీ లాసెస్లోకి వెళ్తాం. మీరు ఎప్పుడైతే చేస్తారో కంప్లీట్ ఒక ప్రాపర్ మెంటాలిటీ, ఒక కన్సిస్టెంట్, ఒక డిసిప్లిన్ తోటి ఇన్వెస్టింగ్గా ట్రేడ్ చేస్తారో అప్పుడే మీరు మీ రిటర్న్స్ అన్నది మంచి ప్రాఫిటబుల్గా చూస్తారు. లేదు మీరు కొంచెం మార్కెట్ కిందకు పోతుందనగానే మీరు ప్యానిక్ అయిపోయి రాంగ్ ప్లేస్లో బై లేదా సెల్ లేదా ఇన్వెస్ట్ చేశారనుకోండి, సో అక్కడ మళ్ళీ మీకు లాసెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేసిక్గా ఇన్వెస్టింగ్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇన్వెస్టింగ్ కెన్ బి డన్ ప్యాసివ్లీ. లాంగర్ రన్లో అది ఎలాగో కొంత రిటర్న్స్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫర్ ఆప్షన్ టు డూ. బట్ పోస్ట్ కోవిడ్ మనం చూస్తున్నది ఏంటంటే, లాట్ ఆఫ్ పీపుల్ గాట్ అడిక్టెడ్ టు ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ అందరూ చాలా మంది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ సీ లుక్ ఎట్ ద సర్వే, కోవిడ్కి ముందు పర్ డే ఇంట్రాడే ట్రేడర్స్ ఇండియా మొత్తంలో 7 లక్షల మంది ట్రేడ్ చేసేవాళ్ళు. ఈ రోజు అది 1 కోటికి 2 కోట్లకి పర్ డే కూర్చొని 2 కోట్ల మంది రోజు ట్రేడ్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే క్విక్ రిటర్న్స్. ఇప్పుడు నార్మల్గా మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అన్నవి కానీ అట్లాంటివి ఇయర్లీ 6 to 7%, అట్లాంటి మ్యూచువల్ ఫండ్స్లో 12% అట్లా ఇస్తుంది. మీకు అదే 10% ఈ ఒక్క రోజే వస్తుంది అని అంటే మీకు ఎట్లుంటుంది? సో ఆటోమేటిక్గా జనాలు బిగినర్స్ లక్ కానీ బ్లైండ్గా ఏమి తెలియకుండా గుడ్డిగా పెట్టడం వల్ల అవుట్ ఆఫ్ లక్ మనీ చూడడం స్టార్ట్ చేశారు. ఆటోమేటిక్గా అది ఒక స్ప్రెడ్ అయిపోయింది. ఓకే ట్రేడ్ చేస్తే ఇంత రిటర్న్స్ వస్తున్నాయి ఎవ్రీడే. అందరూ అలవాటు పడిపోయారు. ఓకే 20,000 ఉన్నా స్టార్ట్ చేయొచ్చు, 10,000 ఉన్నా స్టార్ట్ చేసేయచ్చు. వాటి డెప్త్ సబ్జెక్ట్ ఏంటి, వెనకాల అసలు ఉన్న నేర్చుకోవాల్సిన టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, ఎన్ని హార్స్ పెట్టాలి అన్నది అర్థం చేసుకోకుండా ఫోన్లలో చేసుకోవచ్చు కదా అన్న ఒక్కిదితో అందరూ ట్రేడింగ్కి అలవాటు పడిపోయారు. అందుకే ఈరోజు మన 2025 సర్వే ప్రకారం బోత్ తెలుగు స్టేట్స్ are the most loss making states. First stands in Telangana, almost 2 lakh rupees per average person per annum loss చేస్తున్నారు. అండ్ అది ఆల్రెడీ 8 కోట్ల మందికి దాటి వెళ్ళిపోయింది. సెకండ్ ఈజ్ ద ఆంధ్రప్రదేశ్, థర్డ్ కమ్స్ కర్ణాటక. అట్లా మనకి ఒక లిస్ట్ ఉంది. సో ఎందుకు మన వాళ్ళు ఏంటంటే వీఆర్ మోర్ గ్రీడీ. మనం ఎక్కువ మన స్ప్రెడ్ కూడా మన కమ్యూనిటీ కూడా చాలా మోస్ట్ ఇంటరాక్టివ్ కమ్యూనిటీ. సో ఎవ్రీబడి గాట్ అడిక్టెడ్ టు ఇట్. వాళ్ళ ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తం కూడా తెచ్చి ఇందులో పెట్టి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రేడింగ్ ఈజ్ అ వెరీ వాలటైల్ యాక్టివిటీ అండ్ యూ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఇట్, ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఈవెన్ ఆఫ్టర్ ద. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు కరెక్ట్గా అది దాన్ని చేయగలిగితే మీరు పర్ డే ఒక 20-30 minutesలో కూడా కొంత మనీని తీసుకొని బయటకు వెళ్ళిపోవడం. కానీ మన వాళ్ళకి ఎలా అంటే, ఓకే ఈరోజు 1 లక్ష రూపాయల మీద 5,000 తీశారు, 2,000 తీస్తేనే చాలా ఎక్కువ, 1,000 రూపాయలు తీస్తేనే 1% పర్ డే అంటే కూడా చాలా ఎక్కువ. నన్ను అడిగితే 800 రూపీస్ తీసినా కానీ చాలా ఎక్కువ. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళకి అదే 5,000 కావాలి. వద్దు 2,000 వస్తే వద్దు వీళ్ళకి, వాళ్ళకి 5,000 కావాలి. పొరపాటున నెక్స్ట్ డే 6,000 వచ్చాయనుకోండి, వీళ్ళకి 5,000 కనిపిస్తుంటే కూడా వెయిట్ చేస్తారు 6,000 వచ్చేంత వరకు. అది -5,000 అవుతుంటే ఈసారి దేవుడికి మొక్కుతారు, 0 అయితే చాలు అన్నట్టు. అక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఎమోషనల్లీ ఇంకా బ్రెయిన్ పనిచేయదు అక్కడ. సో ఇట్ హ్యాపెన్స్ టు మోస్ట్ గుడ్ పీపుల్ ఆల్సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అలా చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారు. అందుకే ఈ రోజుకి
9 out of 10 people are making losses. యాక్చువల్గా ఈ స్టాక్ మార్కెట్ని ఎమోషనల్ దాన్ని మనం అంటే వేరు చేసి మాట్లాడలేని సిచ్యువేషన్కి వచ్చేసాం కదా అవును. రాజన్ గారు. అవును. ఇంత పోయిందంటే బాధ వచ్చేస్తుంది మనకి. అఫ్ కోర్స్ బాధ వస్తుంది. మీరు అన్నట్టు కొబ్బరికాయలు కొట్టేసి స్పెషల్ దర్శనాలకు వెళ్తామని చెప్పి దేవుడిని పూజలు చేసి ఆ మొక్కులు ఈ మొక్కులు చేసుకునేది కూడా స్టాక్ మార్కెట్లో నుంచి కాదంటారా? ఉన్నారు జనాలు, అలా కూడా ఉన్నారు. ఎమోషనల్గా ఎట్లా మరి ఆ కనెక్టింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది కదా మనకి. ఎలా బయటికి రావాలి? ఎలా బయటికి రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద వేస్ వీ కెన్ లెర్న్. అందరూ దేనికి అలవాటు పడుతున్నారు ఈ మధ్య? టెలిగ్రామ్లో గ్రూప్స్, పెయిడ్ గ్రూప్స్ పెడతారు. వాళ్ళు ఏమని చెప్తారు, మీకు పర్టికులర్ డే ఇంత రిటర్న్స్ వస్తాయి, నెలకు 5,000 కడితే మాకు చాలు, 10,000 కడితే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సెబీ లైసెన్స్డా లేక NISM సర్టిఫైడా అన్నది కూడా చూడకుండా ఓకే వీడు ప్రాఫిట్ చూపిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి మనీ కట్టి ఏదో ఒక రోజు అదంతా పోతుంది మనీ అంతా. ఎందుకు? వీళ్ళకి అసలు అర్థం కావట్లేదు వెనకాల ఏం జరుగుతుంది అన్నది. ఎందుకు వీళ్ళు ఒక 2 నెలలు కూర్చొని నేర్చుకొని నోట్స్ రాసుకొని ఆ టైం ఎఫర్ట్ పెట్టడం ఇష్టం లేక అందరూ ఆ క్విక్ అర్నింగ్కి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. సో అది వస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. నిజంగానే అమౌంట్ 5,000 మీరు అన్నట్టు టెలిగ్రామ్ గ్రూప్స్ నేను చూసాను. 5,000 నిజంగానే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మేడం. పర్ డే 1 lakh మీద 40,000 ఎవ్రీ డే తీస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీకు ఆ స్ట్రాటజీ వచ్చా? మీకు ప్రతిరోజు అది వర్కౌట్ అవుతుందా? మీరు వాళ్ళలా తీయగలరా? జస్ట్ బికాస్ ఇంకోటి తీస్తున్నారు కదా అని చెప్పి మనం తీయలేం. ఆ స్ట్రాటజీ తెలిసినప్పటికీ రోజు అలానే తీస్తామని అయితే ఎక్కడ లేదు, గ్యారంటీ లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఏ రోజు ఆ రోజే అది అంతే. అంతే. ఎవ్రీ డే కన్సిస్టెంట్ ఇన్కమ్, అది ఎంత రిటర్న్స్ కావాలి అది మీ గ్రీడ్ మీద ఉంటుంది. ఒకవేళ లాస్ అయినా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అంటా, మీరు గ్రీడ్ కోసం ఎంతసేపు ఇంత రిటర్న్ కావాలి అని ఆలోచిస్తున్నారు తప్ప ఎంత రిస్క్ అయితే నేను ఆపేసి ఇంకా బెటర్ వేస్లో నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి, నాకు ఈ ట్రేడింగ్ సెట్ అవ్వదు అన్నది జనాలు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. స్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లోనే మనం న్యూస్లో కూడా ఆల్రెడీ చాలాసార్లు చూసుకున్నాం. లోన్లు చేసి మరీ ట్రేడింగ్కి మనీ తెచ్చుకొని ముందు చేసిన లాస్ అని రికవర్ చేద్దామని చెప్పేసి అలాంటి మెంటల్లీ అంత మైండ్ సెట్కి జనాలు వెళ్తున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత మనీతో ట్రేడ్ స్టార్ట్ చేద్దాం అనుకోవడంలో తప్పలేదు. రైట్ఫుల్ వేస్లో నేర్చుకొని ట్రేడ్ స్టార్ట్ చేయడంలో అస్సలు తప్పలేదు. కానీ చేస్తున్నాక అందులో కొంత పోయినప్పుడు ఎక్కడ ఆపాలి అన్నది తెలుసుకోవడం మంచిదని మేము యాక్చువల్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే దానికన్నా ఎక్కడ ఆగాలి అనేది తెలియాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. మార్కెట్ మనకిస్తే మనం తీసుకోవాలి, మనం మార్కెట్ దగ్గర నుంచి తీసుకోవాలి. వెళ్ళకూడదు, పరిగెట్టదు. మనకి మార్కెట్ ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. మనం అత్యాశకు పోయి నాకు ఇంకా కావాలి నేను మార్కెట్ లోపలికి వెళ్ళి తీసుకుంటా అంటే అక్కడ మొత్తం ముంచుతుంది అంటారు. లైక్ ఓషన్ ఇది అంతే, అంతేనా? లైక్ దే సే మార్కెట్స్ ఆర్ సుప్రీం, వెన్ దే ఆర్ గిఫ్టింగ్ యూ దాన్ని ప్రసాదంలో తీసుకోవాలి తప్ప లేదు నాకు ఇంకా కావాలి అని అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు గోల్డ్ అంటే నేను అమ్మాయిని కాబట్టి ఎక్కువగా గోల్డ్ గురించి మాట్లాడుతాను, ఎందుకంటే దాని గురించి ఇన్వెస్ట్మెంట్ గురించి నాకు ఐడియా ఉండింది కాబట్టి. ఇప్పుడు ఇంతకు ముందు గోల్డ్ తీసుకోవాలంటే మినిమం 1 గ్రామ్ తీసుకోవాలి. ఇంతకుముందు కనీసం 5 grams అనేవారు, అది కాస్త ఇప్పుడు 2 grams కాయిన్స్కి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తే ఒక 1 gram గోల్డ్ కూడా వచ్చింది. నేను షాప్కి వెళ్ళి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గ్రామ్ ఒక 10,000 ఉంది అని అనుకోవచ్చు, 10,000 పే చేసి 1 gram తీసుకుంటున్నా. ఇప్పుడు సింప్లిఫై ఏమైపోయింది, నేను ఫోన్పేలో 100 రూపాయలు పెట్టి కూడా గోల్డ్ కొనొచ్చు. 100 రూపాయలు పెట్టి గోల్డ్, మరి దాన్ని ఎట్లా నోట్లో వేస్తుందో నాకు తెలియదు, కానీ 100 రూపాయలు పెట్టి కూడా కొనొచ్చు అని చూపిస్తుంది. 10,000 ఉండక్కర్లేదు నా దగ్గర. ఇప్పుడు 5,000 పెట్టుకుంటే మినిమం 1/2 gram వస్తుంది. 2,500 పెడితే హాఫ్లో ఇంకొక హాఫ్ వస్తుంది. ఇది నా క్యాలిక్యులేషన్. సో నా దగ్గర ఉన్న దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నా. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా మనకు ఇదే నేను గోల్డ్కి పెట్టాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాండ్ కొనాలనుకున్నానండి, ఖచ్చితంగా నా చేతిలో అయితే ఒక 10 లక్షలు ఉండాలి. 10 లక్షలు అయితే నేను కొనడానికి లేదు అక్కడ. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మనం చూసినట్లయితే మినిమం ఇంత అమౌంట్ ఉండాలి కంపల్సరీ అని ఏమన్నా లెక్క ఉందా? తక్కువ అమౌంట్ నుంచి కూడా నేను ఇన్వెస్ట్ చేయొచ్చా? మినిమం ఎంత ఉండాలి? లేదండి, లిమిటెడ్ అమౌంట్ ఇన్వెస్టింగ్కి లిమిటెడ్ అమౌంట్ ఉండాలి అని చెప్పేసి ఏం లేదు. ఈ మధ్య చూసుకుంటే చాలా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫ్రాక్షనల్ యూనిట్ ఆఫ్ స్టాక్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు ఒకవేళ SIP స్టార్ట్ చేయాలనుకున్నా కానీ బేసిక్ టు బేసిక్ 500 per month కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 500 పెట్టి కూడా నేను తీసుకోవచ్చా? మీరు ఒక 500 per month పెట్టి ఒక 10 years మీరు కన్సిస్టెంట్గా SIP రెగ్యులర్గా డిసిప్లిన్ వేట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఒక పర్టికులర్ మీ దగ్గర ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఉంటేనే మీరు ఇన్వెస్టింగ్లోకి దిగాలి అన్నట్టు ఏమి లేదు. అలానే ఏమీ లేదు. బట్ ట్రేడింగ్ కి మాత్రం ఒక డీసెంట్ ఫండ్ ఉండాలి, దానికి ఒక పలానా పర్టికులర్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నది ఉండాలి, టైం ఎఫర్ట్ అన్నది పెట్టాలి. ఇన్వెస్టింగ్కి అయితే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ రెగ్యులర్ మేనర్, నేను ఎవ్రీడే ఈ పర్టికులర్ స్టాక్ లెట్స్ XYZ కంపెనీ ఉంది, ఓకే ఈ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ లేదా దీని ప్రమోటర్స్ చాలా మంచి వాళ్ళు, ఫ్యూచర్లో ఈ కంపెనీకి మంచి గ్రోత్ ఉంది,
ఇది ఓ పలానా సెక్టర్ అన్న ఆలోచన ఉన్నప్పుడు మీ దగ్గర మనీ ఉన్నప్పుడల్లా ఒక్కొక్క షేర్ కొనుక్కుంటూ ఉంటారు. ఎంత ఉండాలంటారు మినిమం? ఆ షేర్ వాల్యూ ఎంత ఉంటే అంత. అది ఇప్పుడు 300 రూపీస్ ఉందనుకోండి, 300 రూపీస్, 20 రూపీస్ ఉందంటే 20 రూపీస్తో రోజుకి ఒకసారి కొనుక్కోండి. జస్ట్ లైక్ సేమ్ గోల్డ్, మీరు ఫోన్పేలో ఎలా అయితే అంటున్నారో డిమాట్ అకౌంట్స్లో కూడా గోల్డ్ బాండ్స్ ఉంటాయి. కొన్ని బాండ్స్ 1000 రూపీస్కి ఉంటాయి, కొన్ని బాండ్స్ 74 రూపీస్కి ఉంటాయి. డిఫరెంట్ అవి కూడా సేమ్ గోల్డ్ ఎలా అయితే ప్రైస్ ముందుకు వెళ్తుందో గోల్డే కదా, సిల్వర్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ఉంటుంది, న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, సిల్వర్, అల్యూమినియం, ప్లాటినం, ఎవ్రీథింగ్ ఇస్ అన్ అసెట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వీటిని కమోడిటీస్ అంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం నార్మల్గా స్టాక్స్ ఎట్లా ఉంటాయో ఈక్విటీ కూడా అట్లనే ఉంటుంది. సో లాంగర్ రన్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా ఇన్వెస్టింగ్ ఇస్ అ వెరీ సేఫ్ ఆప్షన్. సో అండ్ ఇప్పుడు అంటే మీరు 500 పెట్టి ఎస్ఐపి తీసుకుంటే లాంగ్ రన్ లో చాలా బెస్ట్ వే అని చెప్తున్నారు. సాధారణంగా మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ కూడా కొంతమంది 500 పెట్టడానికి అఫోర్డ్ చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ అందరికి అది అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మేబీ ఒక 500 అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకు లాంగ్ రన్కి వచ్చేసరికి మంచి ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. బట్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక స్కేల్ పీపుల్ ఉంటారు, నా దగ్గర ఈ మంత్ ఒక 20,000-30,000 ఉంది, నేను పెట్టుకుంటా. నెక్స్ట్ మంత్ నా దగ్గర లేవు, నేను పెట్టుకోను. మళ్ళీ 3-4 మంత్స్ తర్వాత నాకు ఒక అమౌంట్ వస్తుంది, నేను మళ్ళీ పెట్టుకుంటా. ఈ జానర్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏమన్నా మరి గుడ్ మెథడ్స్ కావచ్చు, ఆప్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు లైక్ బేసికలీ యూఆర్ రిఫరింగ్ టు అ లాట్ ఆఫ్ కార్పొరేట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏంటి సడన్ గా బోనస్ వచ్చినప్పుడు ఓకే ఐ ఇన్వెస్ట్ దిస్ ఇంటూ సంథింగ్ గుడ్ అని ఆలోచిస్తారు. ఆ బోనస్ చుట్టే వాళ్ళ మైండ్ అంతా తిరుగుతుంటుంది. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వి గెట్ ఆల్సో ఆర్ ద సేమ్. మాకు బోనస్లు వస్తున్నాయి, ఏ స్టాక్ లో పెట్టమంటారు ఇది అని చెప్పేసి. దట్ ఈస్ ద రైట్ వే టు ఇన్వెస్ట్, బికాస్ ఇన్వెస్టింగ్ కి those kind of decisions should be done. జనరల్ గా ఎలా ఉంటుంది తెలుసా, మనకి ఇంట్లో బోనస్ వచ్చిందని అనుకో, ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఒకవేళ అమ్మాయికి వచ్చినంత అబ్బాయి ఏదో ఒకటి చూపిస్తారు, ఇది కొనేద్దాము, ఫ్రిడ్జ్ కొందాము, టీవీ కొందాం. కొంతమంది ఆలోచన ఎట్లా ఉంటుంది, దీన్ని తీసి పక్కన పెడదాము, ఇంకొకసారి వచ్చిన దాన్ని కూడా యాడ్ చేద్దాం, ఇంకోటి ఏదైనా తీసుకుందాము అని. మన హ్యూమన్ సైకాలజీ అట్లానే ఉంటుంది. బట్ దానికి సరైన ఆప్షన్స్ ఉన్నాయా లేదా అనేది డౌట్. పెట్టుకోవచ్చు, అది కూడా లాంగ్ రన్ ఉంచాలా మనం. కొన్ని మిడ్ రన్ ఉంటాయి, కొన్ని లాంగ్ రన్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ మినిమం ఒక వాట్ కంపెనీ యు ఆర్ ట్రైయింగ్ టు సెలెక్ట్. మినిమం అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందంటారు, అంతేనా? అండ్ మనం ఈ రోజు డబ్బులు ఈ రోజే కావాలని గ్రీడీకి పోయామంటే మాత్రం అది ఇబ్బందులే. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదే ప్రాబ్లం మేడం. ఎంతసేపు రిటర్న్స్ కోసం, రివార్డ్ కోసం ఆలోచిస్తున్నారు తప్ప రిస్క్ కోసం ఆలోచించరు ఎవరు. అది సో రిస్క్ కోసం ఎప్పటి నుంచి అయితే ఆలోచించడం స్టార్ట్ చేస్తారో ఇన్వెస్ట్ చేసే ప్లేస్ లో కరెక్ట్ గా ఇట్స్ లైక్ రూలింగ్ అవుట్ మెకానిజం. ఫస్ట్ మీకు ఏం వద్దు అన్నది తెలుసుకున్నారు అనుకోండి, ఏం కావాలనేది ఆటోమేటిక్ గా షార్ట్ లిస్ట్ అయిపోతాయి. సో ఆ వేలో అట్లీస్ట్ చేసుకోవడం, ఇన్వెస్ట్ చేసుకోవడం ఇస్ ద రైట్ఫుల్ వే. అంటే నేను టిప్స్ ఏం చెప్తారు అని మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, బట్ నేనే మీరు చెప్పిన తోటి నాకే అర్థమైంది టిప్స్. ఫస్ట్ పక్కన ఎవరో ఏమన్నా చెప్తే దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఆఫ్ కోర్స్ మన హార్డ్ వర్క్ మనం ఒకసారి మనం కూడా దాని మీద ఫోకస్ పెట్టి చూసుకోవాల్సింది. అవునండి. ఓకే. అండ్ మార్కెట్ దగ్గరికి మనం పోవద్దు, మార్కెట్ మనకి ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. డిసిప్లిన్ అన్నది లైక్ దే సే మనీ ఇస్ అ బై ప్రొడక్ట్ ఆఫ్ డిసిప్లిన్డ్ ఎగ్జిక్యూషన్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ, ఇర్రెస్పెక్టివ్ వాట్ యువర్ ఫీల్డ్ ఇస్. మనీ ఇస్ జస్ట్ అ బై ప్రోడక్ట్. మీరు ఇప్పుడు చేసే ఫీల్డ్ ఆఫ్ వర్క్ లో ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎ డిసిప్లిన్డ్ ఎగ్జిక్యూషన్, ఓకే నేను ఈ రోజు ఇన్ని అవర్స్ పెడతా, ఈ రోజు ఇన్ని అవర్స్ పెడతా, ఎందులో అయినా ఆ పర్టికులర్ డిసిప్లిన్ పెడుతున్నారు అని అంటే మీకు పర్టికులర్ రివార్డ్ అన్నది ఇట్స్ అన్ ఎగ్జిక్యూషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. లెట్స్ సే హీ ప్రమోట్స్ ఎ లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్, జిమ్కి వెళ్ళడం కానీ ఇదంతా కానీ, అది ఎందుకు దాంట్లో ఆ పర్టికులర్ రిజల్ట్ ఎవరికైనా వస్తుంది. సో వీ స్టడీ అ లాట్. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ జస్ట్ మార్కెట్ 9 to 3:30 కదా, పొద్దున్న 8కి లేచి డైరెక్ట్గా ట్రేడ్ చేసామా అంటే ఉండదు. మేము ఆఫ్ ద మార్కెట్ చేసే అవర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. 24/7 మీరు ఒక అవగాహన. మేము ఓవర్ నైట్ జియో పొలిటికల్లీ న్యూస్ ఏమవుతుంది, రష్యా వార్ జరుగుతుందా, రేపు మన మార్కెట్ మీద ఎఫెక్ట్. యాక్చువల్గా ఇప్పుడు అక్కడెక్కడో ట్రంప్ మారుతారు, ఇక్కడెక్కడో రష్యా వార్ జరుగుతుంది, ఇంకో చోట ఎక్కడో జరుగుతుంది. అది ఎక్కడ మనకు సంబంధం లేదు, మన దేశానికి సంబంధించిన విషయం. అది గ్లోబల్ గా జరిగే ఏదో ఒక ఈవెంట్. అది ఇక్కడ మన స్టాక్ల మీద ఇబ్బంది పడుతుంది మనకి. సో బేసిక్గా ఈ గ్లోబల్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ షార్ట్ టర్మ్ పీరియడ్ వరకు, లైక్ ఒక పర్టికులర్ షార్ట్ టర్మ్ పీరియడ్ వరకు మార్కెట్లో సడన్ అప్స్ అండ్ సడన్ డౌన్స్ని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వాలటైలిటీ. సో ఇది లాంగర్ రన్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు. సో ఎవరైతే షార్ట్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళకి మార్కెట్ పడిపోయినప్పుడు మేబీ లాసెస్ చూస్తారు, బట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇట్స్ బోత్ వే ఇన్కమ్. మార్కెట్ పడిపోయినా డబ్బులు చేసుకోవచ్చు, మార్కెట్ పైకి వెళ్ళినా కానీ డబ్బులు చేసుకోవచ్చు ఇంట్రాడే చేసే వాళ్ళకి. సో
అలా ఉంటుంది. ఇప్పుడు జియో పొలిటికల్ న్యూస్ అన్నది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ విచ్ ఆర్ ఆల్సో ఏ కంపెనీస్ ఇన్ అదర్ కంట్రీ స్టాక్ మార్కెట్స్. సో అక్కడ ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది మరి ఇక్కడ ఎందుకు ఎఫెక్ట్ అవ్వదు? సో ఆ లింకప్ అయితే ఉంది. ఆఫ్ కోర్స్. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు నేను ఈ ఫినాన్షియల్ అడ్వైజర్స్ని విన్నా, అవునండి, చూసా. మీరు స్టార్టింగ్ మేము ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అవునండి. ఇస్తాము అని అంటున్నారు. ఆ ఎడ్యుకేటర్స్ గురించి ఒకసారి చెప్తారా నాకు? బేసికల్లీ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ అన్నది ఎవ్రీబడి నీడ్స్ ఇట్. నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాను నా మనీని, నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నా అంటే నేను తెలుసుకోవాల్సింది ఏంటి, హౌ మెనీ హవర్స్ హ్యావ్ టు పుట్ ఇన్ టు దిస్, న్యూస్ వల్ల ఎప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఓకే పడిపోతుంది అంటే మళ్ళీ నేను ఎక్కడి నుంచి ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలి, ఆ పర్టిక్యులర్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఎడ్యుకేషన్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఫైనాన్షియల్ అడ్వైజరీ అని ఏంటి, డైరెక్ట్గా వాళ్ళు ఏం కొనాలి ఏం కొనకూడదు అన్నది అడ్వైజ్ చేస్తూ ఉంటారు. వాట్ వీ ప్రొవైడ్ ఈస్ అట్ ట్రూ విత్ అకాడమీ వీ కంప్లీట్లీ ప్రొవైడ్ అన్ ఎడ్యుకేషన్. ఓకే, మీరు ఫస్ట్ ఇన్వెస్టింగ్ నేర్చుకోండి, తర్వాత ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ట్రేడింగ్లోంచి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ ఫాల్స్ అండర్ 3 సింపుల్ ప్రిన్సిపల్స్. మీ క్యాపిటల్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ని ప్రిజర్వ్ చేసుకోవడం రావాలి, అంటే పోగొట్టుకోకుండా. దెన్ కమ్స్ క్యాపిటల్ అప్రిసియేషన్, అంటే ఓకే 4 లక్షల రూపాయలు 1,20,000 అయ్యాయి. ఓకే, దెన్ కమ్స్ కరెంట్ ఇన్కమ్, అంటే ఏంటి, ఓకే నేను 1,00,000 రూపాయలు ఇందులో పెట్టా, ఈ పలానా టైంకి 2 లక్షలు అయ్యాయి. ఇప్పుడు ఈ 2 లక్షలు అయ్యాయి కదా, నేను ఎవ్రీడే 1,000 రూపాయలు తీస్తున్నానా, ఆ 1,000 రూపాయలు నా కరెంట్ ఇన్కమ్. జస్ట్ లైక్ ఇప్పుడు ఒక ల్యాండ్ తీసుకొని మీరు ఇల్లు కట్టి తర్వాత ఒక రెంట్కి ఎట్లా ఇస్తారు, ఆ రెంట్ అన్నది థర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి, లైక్ ల్యాండ్, మీ ఇల్లు వాల్యూ పడిపోకూడదు. ఇప్పుడు ఏమన్నా జరగవచ్చు, అది కూడా సేఫ్ కాదు. మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ కొన్నారు, ఈ రోజు 50 లక్షలు కొన్నారంటే అది ఫ్యూచర్లో 25 lakhs అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ వల్ల అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో అది క్యాపిటల్ ప్రిజర్వేషన్. క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది ఆ ఆలోచన ఏంటి, ఓకే నేను 50 lakhs కొన్నాను, ఫ్యూచర్లో దీని వాల్యూ 1 crore అవ్వాలి. మీరు పైన ఇంకో ఫ్లోర్ కట్టించారు, దాన్ని మీరు రెంట్కి ఇస్తారు, దానిలోంచి మీకు వచ్చేదాన్ని ఏమంటారు, ఇన్కమ్. సో అట్ ద సేమ్ వే మీరు ఒక స్టాక్ మార్కెట్లోకి వచ్చాక కూడా ఈ 3 ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. నేను ఇంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇది తగ్గకూడదు. ఓకే నేను 1 lakh పెట్టాను, ఇది ఫ్యూచర్లో 1,50,000 అవ్వాలి. రేపు పొద్దున ఈ 1,50,000లోంచి నాకు రోజుకి 500 వస్తున్నాయా, నేను విత్డ్రా చేసి ఖర్చు పెట్టుకుంటున్నాను. అట్లీస్ట్ అదొక సాటిస్ఫాక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బేసికల్లీ యు ఆర్ ఓనింగ్ ఏ గుడ్ బిజినెసెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, ఇప్పుడు మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవన్నీ. దానికి మినిమం నాలెడ్జ్ అవసరమా, అయితే సర్టిఫికేట్ అట్లీస్ట్ 10th పాస్ అయి ఉండాలా, అండ్ ఎనీ ఏజ్ గ్రూప్ లిమిట్ ఉండిందా, ఏం చెప్తారు? అలా అని ఏం లేదు మేడం. ఓకే, ఈ రోజుల్లో ఎనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్ మీకు ఏమి కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అన్నది ఏమీ రూల్ లేదు. ఒక కంపెనీ అన్నది ఎలా స్టార్ట్ అవుతుంది, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి పారామీటర్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి రిస్క్ ఫాలో అవ్వాలి, అండ్ ఏదో ఒక కోర్స్ లాగా 1 month నేర్పించి పంపించడం కాకుండా వీఆర్ మేకింగ్ షూర్ దట్ వాళ్ళకు ఒక డయాగ్నోస్ చేసి తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్ చేసాక కూడా ఆ రిపోర్ట్స్ చూసి వాళ్ళు ట్రేడ్ చేయకూడదా, ట్రేడ్ చేయొచ్చా, ట్రేడ్ చేయకూడదా, వాళ్ళకి ట్రేడింగ్ అవసరం లేకపోతే మీరు ఇన్వెస్టింగ్ ఎట్లా చేసుకోవాలి అన్న ఒక కంప్లీట్ జర్నీ మాతో ఉంటుంది అనమాట. ఒకసారి మీ కంపెనీ గురించి చెప్తారా? ట్రూ విత్స్ కదా మీది, ఎక్కడ ఉండింది, ఏం నేర్పిస్తున్నారు, ఏంటి? ఓకే, ట్రూ విత్ అకాడమీ అన్నది ఏంటంటే వీ హ్యావ్ కమ్ విత్ అన్ ఎజెండా టు ఎంపవర్ ఎవ్రీ ఇండివిజువల్. వాళ్ళకి ఒక ఎన్హాన్స్మెంట్, స్టాక్ మార్కెట్ అంటే ఇది, ఇన్వెస్టింగ్ అన్నది ఇలా ఉంటుంది, ట్రేడింగ్ అన్నదానికి ఇంత టైం పెట్టాలి, ఇలాంటి కరికులమ్స్ ఉంటాయి, ఇంత టైం పెడితే ఇంత కన్సిస్టెంట్గా ఇన్కమ్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ మీ వెల్త్ ఇలా జనరేట్ అవుతుంది. ఎప్పుడైనా ఓవర్ నైట్ రిచ్ అయ్యారంటారు కానీ ఓవర్ నైట్ వెల్తీ అయ్యారని ఎవరిని అనరు, ఓవర్ ద పీరియడ్ వెల్తీ అయ్యారని అంటారు. సో ట్రేడింగ్లో మేబీ అవుట్ ఆఫ్ లక్ మీరు ఓవర్ నైట్ రిచ్ అవ్వచ్చు, బట్ ఆ వచ్చిన మనీని కూడా కాపాడుకోలేనంటే వెల్త్ సెక్యూర్ చేసుకోవడం ఎలా, ఓవర్ ద పీరియడ్ ఆ వెల్త్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని మళ్ళీ ఎలా అప్రిషియేట్ చేసుకోవాలి అన్న ఫ్రమ్ ద స్క్రాచ్ ఫండమెంటల్ బేసిక్స్ నుంచి టిల్ యూ బికమ్ అన్ అడ్వాన్స్డ్ ట్రేడర్ వి ప్రొవైడ్ అ కంప్లీట్ కరికులం. ఇదంతా అంటే మీ కంపెనీ హ్యాబిట్స్లో ఉండింది? అవునండి. ఓకే, సో నో ఏజ్ లిమిట్, నో సర్టిఫికేషన్స్, ఎవరికైనా స్టాక్ అంటే ఏంటి నేర్చుకోవాలి అని అనుకుని మీరు లాంగ్ టర్మ్ లో వెల్త్ ని గ్రో చేద్దాం అనుకున్నా కానీ, లేకపోతే సైడ్ ఇన్కమ్ లో ట్రేడ్ చేసి సైడ్ ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకున్నా కానీ, ఓకే, లేదా అసలు ఇది ఏం కాదు, అసలు మనీ ఎలా గ్రో అవుతుంది దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్, అసలు ఎకనామిక్స్, గ్లోబల్ ఎకనామిక్స్ అంటే ఏంటి, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకున్నా కానీ we have a complete roadmap and curriculum. You can come and join us. Okay, so మనకి సెకండ్ ఇన్కమ్ కావాలని అందరూ అనుకుంటున్నారు ఈ రోజుల్లో. పోపు డబ్బులు ఎవరు దాయట్లేదు ఈ మధ్య, ఎక్కడో చోట పెడుతున్నారు.
ఇన్ జనరల్గా అంటే చదువుకున్న ఆడవాళ్ళ వరకు కూడా అవసరం లేదు, ఎవరు పోపుల డబ్బులు పెట్టుకుంటే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి చిట్టీలు వేస్తారు కదా, అవునండి. దాన్ని ఇంకొక చోటకి ఎక్కడో చోట దాన్ని ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన అందరికీ వచ్చేసింది. కాబట్టి మీరు అంటున్నట్టుగా కొంచెం ఆ ఎడ్యుకేషన్, ఇప్పుడు అందరూ యూట్యూబ్కి వెళ్ళి దాన్ని సర్చ్ చేసి ఎలా చూడాలి ఏంటి అనేది మీరు చెప్తున్న సైట్స్ తప్ప చాలా మందికి తెలియదు. అవి తెలుసుకోవాలన్నా మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. అవునండి. బేసిక్గా యూట్యూబ్లో యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఫ్రీ కంటెంట్. ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. నేర్చుకోవడంలో తప్పలేదు, యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ ఉంటుంది. బట్ అవి రికార్డెడ్ సెషన్, అవి మీకు వర్క్ అవుతాయా లేదా, ఆ పర్టికులర్ స్ట్రాటజీస్ మీకు డైరెక్ట్గా స్ట్రాటజీస్ అని నేర్పిస్తారు, అవి మీకు వర్క్ అవుట్ అవుతాయా లేదా, అండ్ అవి ఆ స్ట్రాటజీస్ వర్క్ అవుతున్న కండిషన్స్ మార్కెట్లో ఉన్నాయా లేదా. మేబీ 3 months బ్యాక్ వర్క్ చేసిన స్ట్రాటజీ ఈరోజు మనకు వర్క్ చేయకపోవచ్చు. సో అప్డేట్ అవుతూ ఎలా అప్డేట్ అవ్వాలి మీ అంతటి మీరు నేర్చుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే సెల్ఫ్ ఇండిపెండెంట్ గా మన డెసిషన్స్ మన డబ్బుతో మనం సెల్ఫ్ గా మనం ఎట్లా గ్రోత్ అవ్వాలి అండ్ స్టాక్స్ అనేది మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. లైక్ ఫ్యూచర్ లో మా అవసరం లేకుండా మీ అంతటా మీరు అనలైజ్ చేసి మీ అంతటా మీరు ఒక ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అనేది మీ అంతటా మీరు బిల్డ్ చేసుకొని రెగ్యులర్ గా ఇన్వెస్ట్ లేదా ట్రేడ్ ఎలా చేయాలో ఫ్యూచర్ లో మా హెల్ప్ లేకుండా అది మేము నేర్పిస్తాం. ఓకే, అంటే మీ దగ్గర వచ్చి మీ త్రూనే ఇన్వెస్ట్ చేయడం అంతా అవసరం లేదు. ఎవరికి వాళ్ళు ఓన్ గా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అండ్ మార్కెట్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగిపోవాలి, అండ్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్ని నేర్పిస్తారు మీరు. సో దీనికి ఎలాంటి పారామీటర్స్ లేవు. డబ్బులు దాచుకోవాలన్న ఒక ఆలోచన, దాన్ని ఎక్కడ పెట్టాలనే అవగాహన కోసం మీ దగ్గరకు వస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి సుమంత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చిన్న ఏజ్, యంగ్ ఏజ్ లో అప్రిషియేట్ చేయాల్సింది ఇది. అంటే చాలా మందికి నేర్పిస్తున్నారు మీరు. ఈ రోజు ఎవరికి సేవింగ్స్ వద్దు, మీకు వద్దా నాకు వద్దా. ఐ మీన్ ద ఎంటైర్ ఎజెండా ఈజ్ 2 years బ్యాక్ వెన్ ఐ రియలైజ్డ్ మన తెలుగు వాళ్ళు ఆర్ ద మోస్ట్ లాస్ మేకింగ్ పీపుల్. కొందరు ఏంటంటే దీనికి అలవాటు పడిపోయి ఎలాగైతే బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడుతున్నారో దీనిలో కూడా అంత రిటర్న్స్ చూసేసరికి వీటిని కూడా బెట్టింగ్ లా చూస్తున్నారు. ఆ గ్యాంబ్లింగ్ మెంటాలిటీ పోవడానికి అవేర్నెస్ కల్పిస్తున్నారు. దిస్ ఈస్ లైక్ ఎ క్యాలిక్యులేటివ్ గ్యాంబ్లింగ్. లైక్ బేసిక్గా నేర్చుకొని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి పర్టికులర్ రిస్క్ మేనేజ్మెంట్ పెట్టుకుంటే యువర్ మనీ విల్ బీ సేఫ్. అట్లీస్ట్ ఓకే నాకు 1 lakh లో 20,000 పోయిందా, ఓకే నా దగ్గర ఇంకో 80,000 ఉంది, ఈ 80,000తో నేను 20,000 ఎట్లా రికవర్ చేసుకోవాలి. సో పర్టికులర్ ఆ రిస్క్ మేనేజ్మెంట్ అనేది నేర్చుకున్నాక ఇది గ్యాంబ్లింగ్ లాగా అనిపించదు. బట్ ఇంతమంది అప్పులు చేసి మరీ లాసులు చేస్తుంది తెలుగు వాళ్ళే. సో వీళ్ళకి మనం పర్టికులర్గా మన కమ్యూనిటీ గురించి అని చెప్పేసి ఏదో రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేసి నేర్చుకోవడం వల్ల కాకుండా లైవ్ 1-to-1 చెప్పడం, 1-to-2 చెప్పడం, వీళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేంత వరకు ప్రాపర్ సైకాలజీని డెవలప్ చేయడానికి మనము మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేసాం. గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజన్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.